మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. యాక్చువల్లీ స్త్రీలలో వచ్చే క్యాన్సర్ లో ఒక ముఖ్యమైన క్యాన్సర్ అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్. అది బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంత ఎక్కువ సంఖ్య లేకపోయినా కానీ ఈ క్యాన్సర్ ఏంటంటే అండాశయాల క్యాన్సర్ డేంజరస్ క్యాన్సర్ అంటారు. ఎందుకంటే డిటెక్ట్ అయ్యేసరికి 70% మంది స్త్రీలు థర్డ్ స్టేజ్ లో, ఫోర్త్ స్టేజ్ లోనే క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది అనమాట. మా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ లో ఉంటారు. ఈ అండాశయాల క్యాన్సర్ కూడా ఫస్ట్ స్టేజ్ లో తెలుసుకోగలిగితే డెఫినెట్ గా దీనికి కూడా సర్వైవల్ రేట్ బాగుంటుంది అనమాట, అబౌవ్ 90%. బట్ థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ లో వస్తారు కాబట్టి దీని సర్వైవల్ రేట్ స్టిల్ ఇంత అడ్వాన్సెస్ వచ్చినా కూడా ఇప్పటికి కూడా 5 years సర్వైవల్ రేట్ 40%. దీనికి కారణం ఏంటంటే యాక్చువల్లీ ఈ అండాశయాల క్యాన్సర్ లో స్క్రీనింగ్ అనేది అంత ఎఫెక్టివ్ కాదు, ఎక్సెప్ట్ హై రిస్క్ పాపులేషన్ లైక్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, బ్రకా పాజిటివ్ ఉన్న వాళ్ళకి తప్ప ఇది స్క్రీనింగ్ అనేది అంత ఉపయోగం కాదు. అండ్ చిన్న సిమ్టమ్స్ అనేది వచ్చిన తర్వాత చాలా స్వల్పంగా ఏదో అన్నం అరగనట్టు ఉంటాము, కొంచెం తిన్నా కూడా పొట్ట ఫుల్ గా అయిపోయినట్టు ఉంటాము, మలమూత్ర విసర్జనలో తేడా ఉంటాం అనమాట. అంటే మధ్యలో అండాశయంలో గడ్డలాగా ఫామ్ అయి పెద్దగా వెనక మోషన్ సంచిని, ముందు యూరిన్ సంచిని ప్రెస్ చేస్తుంది వల్ల ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్లాల్సి వస్తాం, ఎక్కువ సార్లు మోషన్కి వెళ్లాల్సి వస్తాం. ఇలాంటి తేడాలు జరుగుతాయి అన్నమాట. ఒక స్టేజ్ తర్వాత బాగా ముదిరిపోయిన తర్వాత ఈ క్యాన్సర్ ఆ పొట్టంతా నీరు చేసి పొట్టంతా బాగా ఉబ్బిపోతుంది అనమాట. ఎక్కువ మంది 70% మంది ఆ స్టేజ్ లో మా దగ్గరికి వస్తున్నారనమాట. దీనికి కారణం ఏంటంటే ఒకటి వాళ్ళ దినచర్యలో దీన్ని ఇగ్నోర్ చేస్తాం. అంటే ఏదో కొంచెం సిమ్టమ్స్ ఉంటే అప్పుడప్పుడు ఇదేదో గ్యాస్ట్రైటిస్ లాగా ఉందిలే, ఇదేదో తిన్నాను అరగలేదులే, అలా వాళ్ళు సరిపెట్టుకొని చివరి వరకు ఆ మొత్తం పొట్టంతా నీరు ఫామ్ అయ్యే వరకు డాక్టర్ దగ్గరికి రావట్లేదు వీళ్ళు. అండ్ ఒక్కసారి వచ్చిన తర్వాత డయాగ్నోస్ అంటే యూజువల్ గా సింపుల్ డయాగ్నోస్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పెల్విస్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి CA-125 అనే ట్యూమర్ మార్కర్ ఉంటుంది అనమాట. అది ఓన్లీ ఇట్ ఈస్ ప్రోగ్నోస్టిక్ మార్కర్, డయాగ్నోస్టిక్ కాదు. అయినా కానీ ఆ మార్కర్ డెఫినెట్ గా చేయాలి. ఆ మార్కర్ అల్ట్రాసౌండ్ చేస్తే చాలా వరకు డయాగ్నోసిస్ ఏంటనేది మనకు తెలుస్తుంది. ఒక్కసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత అల్ట్రాసౌండ్ ఇంకా వేరే ఇమేజింగ్ సిటీ స్కాన్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది, ఎంతవరకు డిసీజ్ ఉంది, డిసీజ్ బర్డన్ ఏంటి అనేది మనకు ఒక అవగాహన ఉంటుందన్నమాట. దాన్ని బట్టి పేషెంట్ జనరల్ కండిషన్, పేషెంట్ అంటే సిగ్గా ఉన్నారా, హెల్దీగానే ఉన్నారా, వాళ్ళ ప్రోటీన్ లెవెల్స్, ఆల్బుమిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని ఈ డిసీజ్ తీవ్రత ఎలా ఉంది, అంటే మనం లోపలికి వెళ్ళినా మొత్తం తీయగలమా, అంటే చాలా స్ప్రెడ్ అయి ఉంటే తీయలేకపోవడం, అంటే పేగుల మీద అంతా డిపాజిట్స్ ఉన్నాయి, అవి తీయలేము మనం, అలా తీయగలమా తీయలేమా అనేది కూడా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేయాలా, సర్జరీ చేసి కీమోథెరపీ ఇవ్వాలా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి ఆ కీమోథెరపీ చేస్తే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత సర్జరీ మొత్తం యూట్రస్, ఓవరీస్, ట్యూబ్స్, పెరిటోనియము, అపెండిక్స్, ఒమెంటము ఇవన్నీ తీయవలసి వస్తుంది అనమాట. అవన్నీ తీసిన తర్వాత ఇక్కడ డిపాజిట్స్ ఉన్న ట్యూమర్ డిపాజిట్స్ వీ హ్యావ్ టు సర్చ్ అండ్ టేక్ ఇట్ అవుట్. అండ్ ఎందుకంటే ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనేది పొట్టంతా హోల్ అబ్డామిన్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో అందుకని అండ్ ఒక్కసారి సర్జరీ అనేది అయిపోయిన తర్వాత 6 cycles ఆఫ్ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత యూజువల్గా రేడియేషన్ అంత పని చేయదు, అవసరం లేదు ఓవేరియన్ క్యాన్సర్ లో, ఎక్సెప్ట్ 1 or 2 situations తప్ప. అండ్ తర్వాత ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 3 months కి తర్వాత ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ప్రతి 3 నెలలకి మమ్మల్ని సంప్రదించాలి. అప్పుడు మనం హిస్టరీతో పాటు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకొని దానికి సంబంధించిన టెస్ట్లు చేస్తాం అనమాట. అండ్ ఏమన్నా మళ్ళీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇంత అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళు రికరెన్స్ అనేది చాలా కామన్ గా వస్తుంది. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ CA-125 లో కొంచెం ఏదైనా తేడా ఉంటే మళ్ళీ ఫర్దర్ టెస్ట్లు చేసి ఫర్దర్ డయాగ్నోసిస్ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వవలసి వస్తుంది చాలా మందికి రికరెన్స్ వచ్చిన వాళ్ళలో. ఇప్పుడు ఏంటంటే కొన్ని మంచి డ్రగ్స్ వచ్చినాయి, టార్గెటెడ్ థెరపీ ఇస్తున్నాము. సర్జరీ టైంలో కూడా హైపెక్ అని అంటే హైపర్ థెరమిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ, అదేంటంటే ఒక 41-42 degrees ఫ్లూయిడ్ హీట్ చేసి ఆ తర్వాత అది అబ్డామిన్ లోకి సర్క్యులేట్ చేస్తాం అనమాట. ఇట్లా చేస్తాం వలన దాంట్లో కీమోథెరపీ డ్రగ్ కూడా వేస్తాము. చేస్తాం వల్ల ఆల్రెడీ ఏమైనా చిన్న చిన్న కణాలు ఉంటే అవి చనిపోతాయి, రికరెన్స్ అంతా రేట్ కొంచెం తగ్గిస్తాం
ప్రస్తుతానికి అనమాట. ఒక్కసారి రికరెన్స్ అంటూ వస్తే మళ్ళీ సెకండ్ లైన్ కీమోథెరపీస్ ఉంటే అవి తీసుకోవాలి ధైర్యంగా. చాలా వరకు ఏంటంటే మంచి ట్రీట్మెంట్ తో చాలా మంది ఇది ఓవేరియన్ క్యాన్సర్ ఎలా అంటే లైక్ ఎనీ అదర్ క్రానిక్ డిసీజ్ లాగా తీసుకోవాలి. అంటే మనకు షుగరు బీపీ మన నుంచి పోదు, అది ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా ఎక్సర్సైబ్రేషన్స్ అంటే అప్పుడప్పుడు కొంచెం తీవ్రత పెరుగుతుంది, మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది అనమాట. అట్లా ఓవరీ కూడా అలా తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే క్రానిక్ డిసీజ్ లాగా తీసుకోగలిగితే మన మైండ్ సెట్ డెఫినెట్ గా వాళ్ళు బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని లీడ్ చేస్తారు.